తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనర్ ఆదేశాల మేరకు పాత బస్తీలోని ఫలక్ నుమా ఆర్టీసీ డిపో మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ స్పౌస్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ రమేష్ మాట్లాడుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని సజ్జనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఎంప్లాయీ కుటుంబం ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకుంటే సంస్థ బాగుంటుంది అన్నారు. ఈ సందర్భంగా గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ స్పౌస్ క్యాంపు రక్త పరీక్షలు, బీపీ, షుగర్, ఈసీజీ వైద్య పరీక్షలు చేస్తున్న అనంతరం ఏమైనా సమస్యలు ఉంటే తార్నాక ఆసుపత్రిలో వైద్యం చేస్తామని వారు తెలిపారు. నమస్కారం అండి. నేను హెల్త్ వాలంటీర్లో పలక్నామా డిపో. నా పేరు తిరుపతమ్మ. సార్, పలక్నామా డిపోలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 2 స్టార్ట్ అయింది సార్. ఈ రోజు నుండి ఇది ఎంప్లాయీస్కే కాకుండా ఎంప్లాయీస్ ఫ్యామిలీకి సజ్జనార్ సార్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేస్తున్నారు సార్ డ్యూటీ. మా తార్నాక డాక్టర్స్ ప్లస్ మా డిస్పెన్సరీ డాక్టర్స్, మా డిపో డిఎం గారు మాకందరూ సహకరిస్తారు. మాకు వీక్లీ 1 టైము వీళ్ళ ఆరోగ్యాలు, బీపీలు, షుగర్లు చెక్ చేయడానికి మాకు అవకాశం ఇస్తుంది సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు సార్. నమస్తే అండి, నా పేరు రమేష్, డిఎం ఫలక్ నుమా, టీఎస్ఆర్టీసీ. అయితే ఈరోజు మా డిపోలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ఫర్ స్పౌస్ అనే క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. మరి ఇది ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ మా ఎండి గారు సజ్జనార్ గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ మొత్తంలో ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసము, వాళ్ళ హెల్త్ కోసము మరి ఎంతో చొరవ చూపిస్తున్నారు సారు. మరి దాంట్లో భాగంగా గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 1 మరియు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 2 కూడా నిర్వహించడం జరిగింది కార్పొరేషన్ మొత్తం అన్ని డిపోలలో, అన్ని యూనిట్లలో. మరి ఇప్పుడు కొత్తగా ఏంటంటే, ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ స్పౌసెస్, భార్య కానీ భర్త కానీ, వాళ్ళు ఆరోగ్యము ఎట్లా ఉంది, వాళ్ళు బాగుంటేనే సంస్థ, ఎంప్లాయీస్ బాగుంటారు, ఎంప్లాయీస్ బాగుంటేనే సంస్థ బాగున్న రెఫరల్ హాస్పిటల్స్కి పంపించి వాళ్ళ హెల్త్ టేకప్ చేయడం జరుగుతుంది, మెడికల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల, అవేర్నెస్ చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఎందుకంటే మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ మా దగ్గర ఎంప్లాయీస్ అంతా సీనియర్స్ ఉన్నారు, త్రూఅవుట్ కార్పొరేషన్ కూడా అంతా సీనియర్స్ ఉన్నారు. కాబట్టి మా వర్క్ కూడా పబ్లిక్ రిలేషన్ ఉంటుంది కాబట్టి, మోటార్ ఫీల్డ్ కాబట్టి మరి వీళ్ళ హెల్త్ కొంచెం పట్టించుకోరు. మరి టైంకు వాటర్ సరిగా తీసుకోవడం కానీ, రెస్ట్ కానీ, తర్వాత ఫుడ్ సరిగా తీసుకోరు. కాబట్టి వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్ మేము చెక్ చేస్తూ ఉంటాము. మరి ఎంప్లాయీస్ కేర్ తీసుకుంటేనే వాళ్ళు సంస్థకు మంచిగా పనిచేస్తారనే ఒక మంచి ఉద్దేశం. అంటే మీ ఇలాంటి ప్రోగ్రాము అంటే ఎన్ని రోజులకు ఒకసారి చేద్దామంటే చేపిస్తే మా దగ్గర ఇయర్లీ వన్స్ జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా స్పౌస్ కోసం కూడా పెట్టాము. అంటే ఎన్ని నెలలకు అనుకున్నారా? నెలలు అనుకుంటున్నారా, సంవత్సరాల లోపల ఏమైనా? అంటే ఇయర్లీ వన్స్ జరుగుతుంది ఖచ్చితంగా. అవును. వాళ్ళ హెల్త్ కూడా ఏ రకంగా ఉంది, ABCDE అనే క్లాసిఫికేషన్ చేశారు. దాంట్లో ABC అంటే నార్మల్ హెల్త్ ఉంది, తర్వాత D&D అంటే కొంచెం క్రిటికల్గా ఉంది, తర్వాత ఇంకా మోస్ట్ క్రిటికల్గా వాళ్ళ హెల్త్ కేర్ తీసుకోవాలనే కేటగిరీ వేసి వాళ్ళకు హెల్త్ కౌన్సిలింగ్ కూడా చేస్తుంటారు. మా హెల్త్ వాలంటీర్స్ ఉన్నారు ఇక్కడ, మా తిరుపతమ్మ గారు, మన మునీర్ బేగ్, ఇక్కడ వాళ్ళు వారం వాళ్ళ హెల్త్ చెకప్ చేస్తూ ఉంటారు. అంటే వీక్లీ వన్స్ మేము చెకప్ చేస్తుంటాము. దానికి అదనంగా ఇది ఇయర్లీ వన్స్ ప్రోగ్రామ్. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.